శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రప్రథమంగా శ్రీమద్ వేద వేదాంత సిద్ధాంత పురాణాగమ సకల శాస్త్ర సుప్రసిద్ధ విమల వీరశైవ మహామత సంస్థాపనాచార్యవర్యులు జగదాది జగద్గురువులు రేణుకాది పంచ ఆచార్యులను నా యొక్క హృన్మందిరములో స్మరిస్తూ, నా ఆరాధ్య గురువులు ప్రాతస్మరణీయులు శ్రీ కాశీపీఠము యొక్క వర్తమాన జగద్గురువులు, విద్యావారిధి విద్యావాచస్పతి బిరుదాంకితులు, నడయాడే దేవుడనే ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ 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 1008 జగద్గురు డాక్టర్ చంద్రశేఖర శివాచార్య మహాస్వాముల వారి పరమ పావన పాదపద్మములకు శిరసాష్టాంగ నమస్సులు సమర్పిస్తూ, పరమదయాళు పార్వతీ పరమేశ్వరులను స్మరిస్తూ, సిద్ధి బుద్ధి సమేతుడైనటువంటి ఆ వరసిద్ధి వినాయక స్వామి యొక్క పాదార విందాలకు శిరసాష్టాంగ నమస్సులు సమర్పిస్తూ, హిందూ వికాస్ గణేష్ ఉత్సవ సమితి సర్వ సదస్యులు, రఘునాథ్ రెడ్డి అన్నగారిని మొదలుకొని అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. వారికి మరియు ఈరోజు విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ఆ విఘ్నేశ్వరుని యొక్క దివ్య మంగళ ఆశీస్సులు ఎల్లవేళలా మీ అందరికీ కూడా ఉండాలని చెప్పేసి సందర్భంగా ప్రార్థన చేస్తూ, మీ అందరికీ కూడా ప్రతిరోజు ఇక్కడ ప్రవచన కార్యక్రమాలు ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు. సంగీతము, నృత్యము, సాంస్కృతిక కార్యక్రమాలు, పురాణము, ప్రవచనము చాలా చక్కనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. అందులో గణేష్ యొక్క ఆవిర్భావం గురించి అన్నిటి గురించి మీకు చెప్పే ఉంటారని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. ఈరోజు విశేషమైనటువంటి కొన్ని విషయాలు కొందరికి తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలియకుండొచ్చు. గణపతి యొక్క మూర్తి విశేషమైనటువంటిది. ఆ గణపతి యొక్క అంగాంగములో కొన్ని తత్వాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఆ గణపతి యొక్క దేహాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి అనేటువంటి కొన్ని విషయాలు మీకు అందరికీ కూడా మీతో మనవి చేసుకుందామని చెప్పేసి ఇక్కడికి మేము రావడం జరిగింది. సామాన్యంగా ఏ దేవుణ్ణి పూజ చేసినప్పటికీ కూడా ఆ దేవుడే మనమై తర్వాత దేవుణ్ణి పూజించాలట. అందుకే శాస్త్రములు అంటారు, నా రుద్రో రుద్రమర్చయేత్. రుద్రుడు కాకుండా రుద్రుణ్ణి పూజించలేము, నారాయణుడు కాకుండా ఆ నారాయణ్ణి అర్చించలేము. ఎవరైతే రుద్రుడవుతాడో తను రుద్రుణ్ణి అర్చించగలడు. ఎవరైతే నారాయణ స్వరూపాన్ని ధరిస్తాడో తను నారాయణ్ణి అర్చించగలడు. అలాగే ఈరోజు మనం గణపతి పూజ చేస్తామంటే మనం కూడా గణపతిగా ముందు మారాలంట. ఆ గణపతి తత్వాన్ని మనం వంట పట్టించుకుంటే తప్ప మన గణపతి పూజను చేయకూడదని శాస్త్రములు తెలియజేయడం జరిగింది. ఇదేంటి, మనం గణపతి అంటే ఎలా కావాలి? మనం కూడా తొండెం పెట్టుకోవాలన్నా, మరి పెద్దదో పొట్ట పెట్టుకోవాలన్నా అంటే అది కాదు. ఆ గణపతి యొక్క అంగాంగములో కొన్ని తత్వాలు దాగి ఉన్నాయి. ఆ తత్వాలు మనం తెలుసుకొని గణపతి ఆరాధన చేస్తే 100 రెట్ల ఫలితాలు మనకు కలుగుతాయి అనేటువంటి శాస్త్రములో తెలియజేయడం జరిగింది. అవన్నిటి కూడా ఈరోజు మీ అందరు కూడా మనం ఇది చేస్తాను, శ్రద్ధగా వినండి అందరు కూడా. ముందుగా మనము ఆ గణనాథుని యొక్క విగ్రహాన్ని చూస్తుంటే చాలా సంతోషదాయకం. గణపతికి ముఖ్యంగా నిజమైనటువంటి ఉత్సవాలు ఇక్కడ గణేష హిందూ వికాస్ గణేష ఉత్సవ సమితి వారు నిర్వహిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గణేశుడు అంటేనే ప్రకృతి,
ఆ మట్టితోటి చేస్తేనే నిజమైనటువంటి పద్ధతి. ఎవరైతే మట్టి గణేశుని, మట్టి వినాయకుడిని పూజిస్తారో వారి అదే నిజమైనటువంటి పూజ అని శాస్త్రములో చెప్పడం జరిగింది, నేను చెప్పడం కాదు. ఎందుకయ్యా అంటే ఆ పరమేశ్వరుడు పురుషుడు, అమ్మవారు ప్రకృతి. ఆ ప్రకృతితో అంటే శక్తి అంతా అమ్మవారు ఈ ప్రకృతి స్వరూపమే. అమ్మవారు ప్రకృతి స్వరూపమై ఆ ప్రకృతిలో ఉన్నటువంటి మట్టితోటి ఆ యొక్క విఘ్నేశ్వరుణ్ణి ఆమె చేసి ప్రాణం పోసింది అనేటువంటి విషయం మీకు అందరికీ తెలిసినటువంటిదే. మనమందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్తామంటే మట్టి నుండే వచ్చాము, మట్టిలో వెళ్తాము. మనమందరూ కూడా మీకు అందరికీ కొన్ని విషయాలు తెలుసు. మనము ఈ మనుషులుగా పుట్టకన్నా ముందు ఎక్కడుంటామంటే మట్టిలో ఉంటామంట. ఎలా ఉంటాము అంటే వాకాశాత్ వాయో, వాయోరగ్ని, అభ్య పృథివీ, పృథివీభ్యో ఓషధయః, ఓషధిభ్యో అన్నం, అన్నాత్ రేతసః, రేతసః పురుషః అంటుంది శాస్త్రం. అంటే ఈ ప్రపంచం ఎలా పుట్టింది, ఈ మనిషి ఎలా ఉత్పత్తి అయ్యాడంటే ఓషధులతోని. మనం అన్నం తింటాం కదా, ఆ అన్నము ద్వారా రేతస్సు వస్తుంది. ఆ రేతస్సు వలన అంటే ఈ కొడుకు గాని బిడ్డ గాని పుట్టకన్నా తల్లి గర్భములో పడకన్నా ముందు తండ్రి గర్భములో ఉన్నాడు. ఆయన తండ్రి గర్భములో ఎక్కడి నుంచి వచ్చాడంటే ఓషధుల నుండి. ఓషధులు ఎక్కడి నుంచి వచ్చాయి? మట్టి నుండే. కనుక మన దేహంలో మట్టి ఉంటుంది. చూడండి ఒకసారి ఇట్లా అంటే మట్టి వెళ్తుంది అంటే మనం కూడా ప్రకృతి స్వరూపములే. ఈ మట్టి నుండి పుట్టిన వాళ్ళమే, మళ్ళీ మట్టిలో కలిసిపోతాం. అటువంటి తత్వము ఈ యొక్క మనిషి దేహం యొక్క తత్వం. కనుక ఆ మట్టి అంటేనే ప్రకృతి. ఆ ప్రకృతిలో మనము ఈరోజు గణపతిని ఆరాధన చేస్తామంటే ప్రకృతి యొక్క ఆరాధన. అది మనం తెలుసుకోవాలి ముఖ్యంగా. ఇంకా ఆ గణపతి యొక్క విగ్రహాల్లో, ఆ గణపతి యొక్క మూర్తిలో, ఆ గణపతి యొక్క దేహము యొక్క అంగాంగములో కొన్ని విశేషాలు ఉన్నాయంట. ఆ గణపతి యొక్క వాహనం, గణపతి యొక్క వాహనం ఏదండి? చాలా చక్కగా మూషిక వాహనం, ఎలుక. అంటే గణపతి ఎలుకని తన వాహనంగా మార్చుకున్నాడు. ఆ ఎలుకని తన కంట్రోల్లో పెట్టుకొని ఉన్నాడు గణపతి. తను ఎక్కడ వెళ్ళమంటే అక్కడికే వెళ్తుంది మూషిక. అందుకే ఆ వాహనాన్ని తన కంట్రోల్లో పెట్టుకొని తన వాహనంగా మార్చుకున్నాడు. ఇప్పుడు మన అందరికీ వాహనాలు, ఒక బండి ఉన్నదనుకోండి, బైక్ ఉన్నదనుకోండి, బైకు మన వాహనం, మనం చెప్పినట్టు వెళ్ళాలి. మేము ఎక్కడికి వెళ్ళమంటామో అక్కడికి తీసుకెళ్తే వెళ్తుంది. ఒకవేళ మన ప్రమేయం లేకుండా బైక్ పోతే ఎలా ఉంటుంది? మన వాహనం మన ప్రమేయం లేకుండా పోతే ఏమవుతుందో అర్థం కాదు. అంటే మన వాహనము మన యొక్క కంట్రోల్లో ఉండాలి. అంటే గణపతి తన యొక్క వాహనాన్ని, ఆ మూషికాన్ని తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. మరి ఆ ఎలుకని చూసి మనం ఏం నేర్చుకోవాలి అంటే ఆ భగవంతుడు మనకు, మన దేహములు కూడా ఒక ఎలుకను పెట్టాడు. మన దేహంలో ఉన్నటువంటి మనస్సే ఎలుక అంట. ఆ మనస్సు, మన మనస్సు ఏదైతే ఉంటుందో అది ఎలుక, అదే మూషిక. ఎప్పుడు మన కంట్రోల్లో ఉండదు. అది ఉంటుందా? గణపతి తన కంట్రోల్లో పెట్టుకున్నాడు, కానీ మనము మన మనస్సుని ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకోవడం. ఎలుకకు సామాన్యమైనటువంటి గుణం ఏది? బట్టనో కాగితమో ఏమైనా ఉండని కొరకేది దాని పని. దానికి లాభమో నష్టమో తెలియదు, కొరకడం ఒకటే తెలుసు, కట్ చేయడం. మన మనస్సు కూడా అదే పని చేసేది సరిగ్గా ఎలకలాకనే. అందరినీ కలుపుదాం, హిందూ బంధువులను ఒకటైదాం, సమాజాన్ని, సమాజాన్ని నిర్మాణం చేద్దాం, అందరూ మంచిగా వద్దాం, సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి తత్వాన్ని ప్రచారం చేద్దామని కొందరంటే, కొందరు ఆయన ఒక్కడేనా, ఇంకా మనం లేదా, మనం చేసేవాళ్ళు కాదా అంటే కట్ చేయడం ఈ మనస్సు యొక్క తత్వం. ఇలా ఆ మనస్సు అనేటువంటిది ఏం చేస్తుంటూ ఉంటుంది, ఎప్పుడు కూడా కట్ చేస్తుంది. అంటే ఎలకలాక ఆ మనస్సు ఉంటుంది. మనము గణపతి ఆరాధన చేయడం వలన
ముఖ్యంగా మనకు ఏం లాభం అంటే మన మనస్సు మనోనిగ్రహం అనేటువంటిది కలుగుతుంది అనేటువంటి మాట ఈ సందర్భం అందరూ కూడా తెలుసుకోవాలి. మనోనిగ్రహం కలుగుతుంది ముఖ్యంగా. ఆ మనోహ నిగ్రహం మనకు కలిగిందంటే ఇక అన్ని వచ్చినట్టే. రెండోది చూడండి, పొట్ట. పొట్ట ఎలా ఉంది? చాలా పెద్దమైనటువంటి పొట్ట. మరి పొట్టను చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఆ పొట్ట ద్వారా మనకేమి సందేశం ఇస్తున్నాడు వినాయకుడు అంటే, ఎప్పుడు కూడా తన పొట్టలో బ్రహ్మాండాన్ని నింపుకొని ఉన్నాడు ఆయన. ఈ బ్రహ్మాండం అంతా తన పొట్టలో ఉన్నది, పెద్ద పొట్ట ఉన్నది. అంటే మనకేమి ఆ పొట్ట ద్వారా సందేశాన్ని ఇస్తున్నాడు వినాయకుడు అంటే, మన మనస్సు కూడా పెద్దగా ఉండాలన్నమాట. ఎవరైనా ఒక చిన్న పిల్లలు కొట్లాడుతుంటే ఎవరైనా కొట్టిరనుకోండి, పెద్దోళ్ళు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, అట్లా కొట్టకండియా, చిన్న పిల్లలు ఏదైనా తప్పు చేస్తే పొట్టలో వేసుకోండి అంటారా లేదండి? అంటే పొట్టలో వేసుకోండి అంటే మనస్సు పెద్దగా చేసుకొని క్షమించేసేయండి. క్షమాపణ గుణాన్ని ఎవరికి మహాత్ములు అంటారంటే, తను తప్పు చేస్తే శిక్షించుకుంటాడు మహాత్ముడు, ఇంకొకరు ఎవరైనా తప్పు చేస్తే క్షమించేస్తాడు. కానీ మనం ఉల్టా, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షిస్తాం, కానీ మనం తప్పు చేస్తే మనం ఎప్పుడు కూడా శిక్షించుకోం. ఇంకెవరైనా తప్పు చేశారంటే మనం జడ్జిగా అయిపోతాం అక్కడనే, ఇది నీ తప్పు, నీ తప్పు, అప్పుడే వాళ్ళని జడ్జిమెంట్ చేస్తాం. కానీ మనం తప్పు చేస్తే మాత్రం ఎప్పుడు కూడా శిక్షించుకోము. ఆ గుణాన్ని నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా క్షమా గుణాన్ని మనిషి నేర్చుకోవాలి. ఒక చిన్న హాస్యభరితమైనటువంటి కథ. ఒక ఇంట్లో ఒక అత్త, ఒక కోడలు, ఒక కూతురు, ముగ్గురు కూడా వంటింట్లో ఏదో పని చేస్తున్నారు. ఎవరంతా వాళ్ళు పని చేస్తున్నారో ఒకరికొకరు మాట్లాడట్లేదు, మౌనంగా పని చేస్తూ ఉంటారు. ఆ ఇంటి యొక్క హాల్లో టీవీ ఉంటుంది కదా, అక్కడ తండ్రి కొడుకు ఇద్దరు కూర్చొని ఉన్నారు. జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది మీకు. వంటింట్లో ఎవరున్నారండి? అత్త, కోడలు, కూతురు, ముగ్గురు లోపల విన్నారు. వీళ్ళిద్దరూ బయట కూర్చొని ఉన్నారు, కొడుకు తండ్రి. సాయంత్రం సమయము ఛాయ్ తాగేటటువంటి ఒక సమయం అది. అప్పుడు హడావిడిగా ఆ ముగ్గురులో ఎవరో ఒకరు ఆ తండ్రికి మరి కొడుకుకు ఛాయ్ ఇద్దామని చెప్పేసి తీసుకొస్తున్నాడు కప్పు. అది ఎలా జరిగిందో ఏమో, చెయ్యి జారి కప్పు కింద పడ్డది. ధన్ను అని సౌండ్ వచ్చింది. వస్తే ముందే సైలెంట్, ఎవరు మాట్లాడలేదు, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. గట్టిగా సౌండ్ వినబడ్డది. వినబడంగానే హాల్లో ఉన్నటువంటి ఆ తండ్రి కొడుకులు ఉన్నారు కదా, కొడుకు అన్నాడంట, నాయనా ఈ కప్పు ఎవరు పొలగొట్టుండొచ్చు? సౌండ్ వచ్చింది కదా, కప్పు పలిగిపోయింది, పలిగిపోయిన సౌండ్ వచ్చింది. ఎవరు పలగొట్టిండొచ్చు ఈ కప్పును అంటే, నాకేం తెలుసురా, నేనైతే చూడలేదు, శబ్దం మాత్రమే విన్నాను. ఆ కొడుకు అన్నాడంట, నేను చెప్పమంటే చెప్తాను, ఎవరు పలగొట్టారో నాకు తెలుసు, నేను పసిగట్టాను, నేను చెప్తాను అని అన్నాడంట. నువ్వు ఎట్లా చెప్తావు? నువ్వు కూడా ఇక్కడనే ఉన్నావు కదరా, నువ్వు కూడా చూడలేదు, కానీ ఎవరు పలగొట్టారని ఎలా చెప్తావు అంటే, ఇది అమ్మనే పలగొట్టింది అని అన్నాడు. అలా ఎలా చెప్తావురా? నా దగ్గర ఎవిడెన్స్ ఉంది అన్నాడు. ఇంతసేపు అయినా కూడా ఆ పలిగిపోయి 5 నిమిషాలైనా కూడా సౌండ్ వస్తలేదంటే అమ్మనే పలగొట్టింది. వేరే వాళ్ళైతే కోడలో కూతురో పలగొడితే సౌండ్ ఎక్కువ వస్తుంది. ఇంట్లో అట్లా లేదు, ఇట్లా లేదు, చేతికి గట్టి లేదు, గట్టిగా పట్టుకో, ఏదో సౌండ్ వస్తూ ఉంటుంది. ఏది సౌండ్ వస్తలేదంటే అమ్మనే పలగొట్టింది. ఎవరు మాట్లాడట్లేదు, ముందు మౌనం, తర్వాత మౌనం. సరే మరి వెళ్ళి చూద్దాం రండి అంటే లోపలికి వెళ్ళి చూస్తే అమ్మనే పలగొట్టింది, అందుకే మాటలు వస్తలేవు. అంటే సామాన్యంగా ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే, సామాన్యంగా మన మనస్సు ఎలా ఉంటుందంటే, తను తప్పు చేస్తే క్షమించేసేసుకుంటాడు. చిన్న తప్పే కదా పోని అంటాడు.
కానీ ఇంకొకరు ఆ చిన్న తప్పు చేస్తే ఎంత పెద్ద పొరపాటు ఇది, ఇలా చేయకూడదంట. పరాయి వారి విషయంలో ఈయన లాయర్, తన విషయంలో జడ్జ్. ఇలా కాకుండా ఆ వినాయకుడి యొక్క పొట్ట మనకేమి నేర్పిస్తుందంటే పెద్ద మనస్సు, పెద్ద పొట్టలాగా పెద్ద మనస్సును కలిగి ఉండాలి. ఎవరైతే పెద్ద మనస్సును కలిగి ఉంటారో అటువంటి వారు మహాత్ములు కావచ్చు అని చెప్పేసి మనకు తత్వ సందేశాన్ని ఆ వినాయకుడు తన విగ్రహము ద్వారా, తన యొక్క ఉదరము ద్వారా మనకు తెలియపరుస్తాడట. తర్వాత పొట్ట పైన ఒకటి ఉంటుంది, ఏందండి ఇది? నాగాభరణం, పాము ఉంటుంది. పొట్ట పైననే ఉంటుంది పాము. పొట్ట లోపల ఏముంటుంది? కుడుములు, ఉండ్రాళ్ళు, తీపి పదార్థాలు లోపల ఉన్నాయి. పైన విషం, చేదు. లోపల తీపి ఉన్నది, బయట చేదు ఉన్నది. దాని ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలంటే పైన ఎన్ని విషమ స్థితులు వచ్చినా కూడా బయటనే ఉండాలి కానీ లోపలికి తీసుకోకూడదు అనేటువంటి తత్వాన్ని ఆ నాగాభరణం మనకు బోధిస్తుందట. ఎన్ని విష పదార్థాలు మనకు వచ్చినా కూడా దాన్ని బయటనే ఉంచాలి, లోపలికి తీసుకోకూడదు అంటుంటారు, అనేవాళ్ళు అంటుంటారు, చేసేవాళ్ళు చేస్తుంటారు. ఎవరు ఏమన్నా కూడా అది పట్టించుకోకుండా ఆ విషయాలన్నీ బయటనే పెట్టి మనము లోపల మాత్రము తీపినే తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఆ చేదు అనేటువంటి జ్ఞాపకాలు ఎప్పుడు కూడా పెట్టుకోరాదు అని ఆ తత్వము ఆ వినాయకుడు తన యొక్క విగ్రహము ద్వారా మనకు తెలియజేస్తున్నాడట. తర్వాత చెవులు ఎలా ఉన్నాయండి? చాటలాగా చెవులు ఉన్నాయి. మనం మన ఇంట్లో దవస ధాన్యములను క్లీన్ చేయడానికి, స్వచ్ఛ చేయడానికి 2 వస్తువులను వాడతాం, జల్లెడ, చాట. 2ను బాగా వాడుతూ ఉంటాం. 2 క్లీన్ చేసే వస్తువులైనా, స్వచ్ఛపరిచే వస్తువులైనా తత్వ భేదం ఉంది. కొంచెం మీరు అది అర్థం చేసుకోవాలి. ఏం భేదం ఉందంటే చాట ఎప్పుడు కూడా చెత్తని బయట వేస్తుంది, జల్లెడ చెత్తని తనలో ఉంచుకొని మంచిని కిందికి వేస్తుంటది. చూడండి, ఇంత తత్వ భేదం ఉంది అందులో. చాటను చూడండి, ఎప్పుడు కూడా చెత్తని బయటికి వేసి మంచి తన ఉంచుకొని చెత్తనంతా బయటికి పంపిస్తుంటుంది. ఇప్పుడు ఆ చాటలు లేవు, ఆ జల్లెడు లేవు, అంతా మిషన్ వచ్చేసింది. కొందరికి పాత వాళ్లకు తెలిసి ఉంటుంది, పిల్లలకి కూడా తెలిసిందంటే చాలా సంతోషం. అందుకే చూడండి, ఆడవాళ్ళు సామాన్యంగా జల్లెడకు చెంప మీద కొడుతుంటారు, ఇది చెత్తను ఉంచుకుంటుంది ఎప్పుడు అని చెప్పేసి. చూసిండ్రా, ఇట్లా కొడుతుంటారు చెంప మీద. కానీ చాటకు మాత్రం వీపు మీద కొడుతుంటారు, షబాష్ షబాష్ షబాష్. అంటే ఎవరు మంచిని తన లోపల ఉంచుకుంటారో వాళ్ళకి షబాష్, ఎవరు చెత్తని తన లోపల ఉంటారో వాళ్ళకి చెంప మీద కొట్టినట్టు లెక్క. ఇంత తత్వ భేదం ఉంది. అంటే ఆ గణపతి వినాయకుడి యొక్క చెవులు చాటలాగా ఉండడం యొక్క సందేశం ఏమిటయ్యా అంటే మనలో మనం ఏం చేయాలి? మన మనస్సులో ఉన్నటువంటి చెత్తనంతా బయట వేసి ఏది ఉంచుకోవాలి? మంచిని నింపుకోవాలి. అప్పుడే మాకు అది ఆ తత్వాన్ని ఆ వినాయకుడు మనకు బోధిస్తాడట. అందుకే ఒక సుభాషితకారుడు అంటాడు, సత్యం జన విరోధంచ సత్యం జన విరోధంచ అసత్యం జన రంజకం ఆసనే సుర విక్రంచ దధి క్షీరం గృహే గృహే. ఆసనే సుర విక్రంచ దధి క్షీరం గృహే గృహే. ఈ సుభాషితకారుడు మనకేం చెప్తున్నాడంటే సామాన్యంగా మనుషుల యొక్క భావన ఎలా ఉంటుంది? సత్యం జన విరోధంచ. ఏదైనా మంచి పని చేస్తున్నామంటే సహకరించేవారు చాలా తక్కువ. అసత్యానికి ఉన్నటువంటి ఆకర్షణ సత్యానికి లేదు. అలా తయారైంది మన మనస్సు. అసత్యం అనేటువంటిది జనాన్ని రంజిస్తుంది, కానీ సత్యం అనేటువంటిది జనాల్ని విరోధం చేసేటట్టుగా చేస్తుంది. ఆసనే సుర విక్రంచ.
ఈ కళ్ళు అమ్మే వాళ్ళు ఉంటారు చూడండి, ఆ మందు అమ్మేవాళ్ళు కూర్చొని చోట్లనే అమ్ముతారట. కానీ పాలు పెరుగు అమ్మేవాడు ఇంటింటికి తిరిగినా ఎవరు తీసుకోరు. ఆ మహాగణపతి తన చెవుల ద్వారా మనకేం చెప్తున్నాడంటే, అలా కాదు, చెడ్డది ఏదైనా ఉన్నా దాన్ని వదిలేయండి, ఆ చాటలాక మంచిని మీలో ఉంచుకోండి అని చెప్పేసి తన చెవుల ద్వారా తెలియజేస్తాడట. ఇంకా 4 చేతులు ఉంటాయి. చతుర్విధ పురుషార్థములు ప్రతి ఒక్క మనిషి సంపాదించాలి. ఈ భూమి పైన పుట్టిన తర్వాత ఈ 4టిని ఖచ్చితంగా సంపాదించాలి. ఆ చతుర్విధ పురుషార్థములు ఏమంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఇవి చతుర్విధ పురుషార్థములు. అందుకే అయ్యగారు ఏ పూజ చేసినా కూడా మీకు అవి చెప్పిస్తుంటారు. సంకల్పములో ధర్మ, అర్థ, కామ, మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అని చెప్తుంటారు. ఈ 4టిని మనము సమానంగా సంపాదించాలి. కానీ సామాన్యంగా మనిషి ఏం చేస్తాడు? మొదటిది విడిచిపెడతాడు, చివరిది విడిచిపెడతాడు. మధ్యలో ఉన్న 2టికి మాత్రం తండ్లాడుతుంటాడు. మధ్యలో 2 ఏవేవంటివి? అర్థ, కామ. అర్థ, కామ. ఈయనకు ధర్మం అవసరం లేదు, మోక్షం కూడా అవసరం లేదు. ఈ 2టిని మాత్రమే తండ్లాడుతూ ఉంటాడు. అందుకే ఒక కవి అంటాడు, నమ్మరాది ఘటము నవరంధ్రముల కొంప, నమ్మరాది ఘటము నవరంధ్రముల కొంప, బ్రతుకమ్మవలే నీలబడున ఎప్పుడో, ఉర్విలోనున్నాళ్ళు ఉయ్యాలను పాడిపోయ్యదరొక రోజు శయ్య మీద. నమ్మరాది ఘటము నవరంధ్రముల కొంప, బ్రతుకమ్మవలె నీలబడున ఎప్పుడో, ఉర్విలోనున్నాళ్ళు ఉయ్యాలను పాడిపోయ్యదరొక రోజు శయ్య మీద. తండ్రి ఎవ్వరు తల్లి తన బాంధులెవరు, మళ్ళీ చూడక నరుల్ మరుతురయ్యా. వెళ్ళిపోయడు నాడు వెంట నలుగదు కాసు కల్ల సంసారంబుగానలేక. పప్పు దినబోయి చిక్కానబడిన ఎలుక విధము, అర్థంబు చేకూర్చు వివిధ గతులా. చూడండి, నీవు అర్థము కామము, అర్థము కామము 2 వెంట పెడుతున్నావు. కానీ ఈ అర్థం వెంట పడితే ఏమవుతావు అంటే, చివరికి బోన్లో పడ్డ ఎలకలాక అక్కడనే తిరుగుతావు. ఎలక బోన్లో పడితే ఎక్కడ పోలేదు, అక్కడనే తిరగాలి. అలా నీ బ్రతుకవుతుంది. ఎవరు నిన్ను చూడరు అనుకుంటున్నావు. కానీ ఈ యొక్క అశాశ్వతమైనటువంటి దేహాన్ని నమ్ముకొని నీవు పనిచేస్తున్నావే తప్ప నీలో ఉన్నటువంటి గుణాలను నువ్వు అర్థం చేసుకుంటలేవు. కనుక ముందుగా మనం ఏం చేయాలి అంటే ధర్మము, దాని తర్వాతనే అర్థం గురించి ఆలోచించాలి. వృతా వృష్టి సముద్రేషు వృతా తృప్తస్య భోజనం, వృతాధానం సమర్థస్య వృతా దీపో దివాపిచ. చూడండి, ధర్మం ఎలా మనకు ఆ సుభాషితకారుడు ఆ యొక్క కవి తెలియజేస్తున్నాడు. సముద్రములో వాన పడితే ఏమవుతుంది? ఏమవుతుందండి? వృధా అవుతుంది, ఇంకేం కాదు. సముద్రములో వాన పడితే, అదే మన పంట పొలంలో వాన పడితే ఏదైనా పంట పండొచ్చు. సముద్రములో పడితే ఏం లాభం? వృధా అవుతుంది. అంటే మనం అర్థం చేసుకోవాలని. వృధా వృష్టి సముద్రేషు వృతా తృప్తస్య భోజనం. కడుపు నిండా తిని వచ్చిన వాడికి అన్నం పెడితే ఏమవుతుంది? పుణ్యం వస్తుందా? వృధా అవుతుంది తప్ప ఏం పుణ్యం రాదు. సమర్థుడికి దానం చేయడం కాదు. ఎవరు అసమర్థుడో, ఎవరు మంచి కార్యాన్ని చేస్తున్నాడో అటువంటి వారిని చూసి దానం చేస్తే అది సత్పాత్రానికి సల్తుంది. మనము ఉన్నవాడికి ఇస్తే అది లాభం లేదు, వృధా అవుతుంది అనే ధర్మ సూక్ష్మాన్ని మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఆ వచనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ ధర్మాన్ని మనం అర్థం చేసుకొని నడవాలి. అందుకే
ధర్మయేవ సమస్తానాం దుఃఖానాం శమనౌషధం నిత్యం ధర్మామృతం పీత్వా సుఖినః సంతు మానవాః. మానవుడికి సుఖం ఎక్కడ ఉందయ్యా అంటే ధర్మములనే ఉంది. మిగతా ఎక్కడ, నీ కోటి కాదు 1,00,000 కోట్లు సంపాదించినా నీకు సుఖము దొరకదు, మనశ్శాంతి ఉండదు. నిత్యం ధర్మామృతం పీత్వా, ఆ ధర్మ అమృతాన్ని మనం తాగితే మనిషి సుఖంగా ఉంటాడని అక్కడ తత్వకారులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అందుకే ఆ వినాయకుడి యొక్క 4 చేతులలో మొదటి చేతి ఏదండి? ధర్మం. రెండోది అర్థం. అర్థము కూడా ఇంతకుముందు చెప్పినట్టు ఈ పరుగుల ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా మనము ధర్మము చేయకుండా అర్థము సంపాదించాలని అనుకుంటున్నాం. విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రత పాత్రత్వా ధనమాప్నోతి ధనాద్ధర్మం తతసుఖం. మనిషికి ఎప్పుడు సుఖం కలుగుతుంది అంటే ముందు విద్యను నేర్చుకోవాలి. ఆ విద్య మనకు వినయాన్ని ఇస్తుంది. వినయం వలన మంచి స్థానం కలుగుతుంది. ధనాత్ ధర్మం అంటే ధనము మరియు సుఖము మధ్యలో ఏముంది? ధర్మాన్ని పెట్టారు అక్కడ. నువ్వు ధనం వలన సుఖము కలగదు. ఎవరైతే ధనమున్న కూడా ధర్మం ఆచరిస్తాడో, ఆ ధనవంతుడై ధర్మం ఆచరిస్తేనే ఆయనకు అటువంటి వానికి మాత్రమే సుఖం కలుగుతుంది అనేటువంటి ధర్మ సూక్ష్మాన్ని మనం అర్థం చేసుకోవాలి అని చెప్పేసి రెండవది. మూడవది ఏదండి? కోరిక. కామ అంటే కోరిక. విద్యా వివాదాయ ధనం వదాయ. చాలా చక్కనటువంటి శ్లోకం ఇది, అందరూ వినండి. విద్యా వివాదాయ ధనం వదాయ శక్తి పరేషాన్ పరిపీడనాయ కలశ్య సాధో విపరీతమేతత్ ధ్యానాయ ధానాయ చ రక్షణాయ. ఎవరెవరి వద్ద ఏమేమి ఉంటే, ఏమేమి కోరికలు ఉంటాయి, ఏమేమి చేయాలనుకుంటాడో అనేటువంటి ఒక మంచి శ్లోకం ఇది. ఒక చెడ్డవాని దగ్గర విద్య ఉన్నదనుకోండి, చాలా విద్యావంతుడు కానీ చెడ్డవాడై ఉంటాడు. ఆయన ఇదే ఆ విద్యనంతా తర్కశాస్త్రానికే పెడతాడు. మొత్తం తర్కమే, జీవితం అంతా తర్కమే. ఆ చెడ్డవాని దగ్గర విద్య ఉన్నా కూడా లాభం లేదు. ధనం ఉంటే, చెడ్డవాని దగ్గర ధనం ఉంటే వాళ్ళని కొట్టడం, వీళ్ళని కొట్టడం, వాళ్ళని చంపడం, వీళ్ళని బెదిరించడం. ఎందుకంటే ధనమదం, చెడు పనులనే చేస్తాడు. ధనం వదాయ. చెడ్డవాని దగ్గర బలం ఉంటే, శక్తి ఉంటే ఆయన కూడా అదే, అందరినీ భయపెట్టడం, అధర్మ పనులు చేయడం. అదే ఈ విద్య, ధనము మరియు ఆ శక్తి మంచి వారిని ఆశ్రయిస్తే ఏమవుతుంది? ఆ సుభాషితకారుడు చాలా చక్కగా తెలియజేశాడు. విద్యా వివాదాయ ధనం వదాయ శక్తి పరేషాన్ పరిపీడనాయ కలశ్య సాధో విపరీతమేతత్. మంచి వారి దగ్గర ఉంటే ధ్యానాయ ధానాయ చ రక్షణాయ. విద్య ఉన్నదనుకోండి, దాన్ని ధ్యానానికి ఉపయోగిస్తాడు. ఎప్పుడు కూడా ధ్యాన మగ్నుడై ఉంటాడు. ధనం ఉందంటే దానాన్ని చేస్తూ ఉంటాడు. హిందూ వికాస్ గణేష్ ఉత్సవ సమితి వారు ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి మంచి పనులు చేస్తున్నారంటే వీరు ఆ సాధుతత్వానికి చెందిన వారనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా దానము, నలుగురికి మంచి పనులు చేయడము, నలుగురికి మంచి మంచి వారిని తీసుకువచ్చి ప్రవచనం చేపియడము, ఈ అందరినీ ఐక్యమత్యం చేయాలి అనేటువంటి ఉద్దేశాన్ని వాళ్ళు పెట్టుకొని ఉన్నారు. అందుకే మంచివారి దగ్గర ఉంటే ఇటువంటి పనులు అవుతాయి. అదే చెడ్డవారి దగ్గర ధనం ఉంటే ఇంకా వేరే దానికి ఉపయోగపడతాయి. శక్తి ఉంటే పరాయి వారిని రక్షిస్తారు. కనుక మనలో ఉన్నటువంటి ఆ కోరిక ఎలా ఉండాలంటే ధర్మబద్ధంగా ఉండాలి. మనలో ఉన్నటువంటి దాన్ని బట్టి కాకుండా అని చెప్పడానికి ఆ కోరిక గురించి మూడవది, చివరిది ఏదండి? మోక్షం. 4 చేతులలో చివరిది మోక్షం. ధర్మ, అర్థ,
కామ మోక్షం. ఈ మూడిటిని మనం సక్రమంగా చేస్తే ధర్మము సక్రమంగా, అర్థము సక్రమంగా సంపాదించి తనలో వచ్చినటువంటి ఆ ధనాన్ని కొంతవరకు దానం చేసి మనము ఎల్లప్పుడూ కూడా మంచిని ఆలోచన చేసి మంచి మార్గములో సన్మార్గములో ఉండి మనం ఉన్నామనుకోండి, తప్పకుండా మనకు మోక్షమైనటువంటిది మన కరగతమై మనకు సిద్ధిస్తుంది అనేటువంటి మాట ఆ వినాయకుడు తన యొక్క విగ్రహం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా చెప్పుకోబోతే అన్ని అంగాంగములో మహాగణపతి యొక్క అంగాంగములో విశేషమైనటువంటి గుణం మనం అర్థం చేసుకోవాలి. కనుక అటువంటి మహాగణపతి యొక్క ఉత్సవాలు పూర్వకాలములో ఇలా బయట విగ్రహాలను పెట్టి ఆరాధించేవారు కాదు. ఇంటి వరకే పరిమితమైనటువంటిది ఇది. ఎవరింట్లో వాళ్ళు దీపం ముట్టించుకొని మట్టి వినాయకుని చేసి ఆరాధన చేసేవారు. బాలగంగాధర తిలక్ వారు ధర్మము కోసం, దేశం కోసం సమస్త మానవులు అందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలి. అందులో విశేషంగా హిందూ బంధువులందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలి. ఈ దేశం రక్షించబడాలి అంటే ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలంటే మొట్టమొదలుగా ప్రారంభించిన వారు బాలగంగాధర తిలక్ వారు. వారు ఆ రోజు తలపెట్టినటువంటిది నాటి నుండి నేటి వరకు దీన్ని సాంఘికంగా సామూహికంగా నిర్వహించేటటువంటి పనులు అప్పటి నుంచి సాగినాయి. ప్రతి ఈ గణేష ఉత్సవాలు ఇప్పుడు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి, తక్కువ మాట లేదు. కానీ మనం చెప్పడం ఏంటంటే దాన్ని ధర్మబద్ధంగా చేయాలి, శాస్త్రబద్ధంగా చేయాలి. ధర్మమూర్తిని పెట్టుకొని మనం అధర్మ పనులు చేస్తామంటే ఇంకా ధర్మాన్ని మనం అధర్మం వైపుగా తీసుకోపోయినట్టే. హిందూ వికాస్ గణేష్ ఉత్సవ సమితి వారు ఎలాగైతే నిర్వహిస్తున్నారో ప్రతిరోజు కూడా పురాణము, ప్రవచనము, భరతనాట్యము, కొన్ని వేషాలు వేసుకుంటూ ధర్మ ప్రచారాన్ని చేస్తారు కదా, ఇది ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా చేయాలనేటువంటిది మాత్రం మనము తెలుసుకోవాలి. ఇది ఆదర్శప్రాయం. ఇది నిజమైనటువంటి గణేష ఉత్సవ సమితి. ఇలా ఉండాలి. గణేశుడు అంటే ఆ గణపతి యొక్క తత్వాన్ని ప్రచారం చేయాలి, హిందూ తత్వాన్ని ప్రచారం చేయాలి. ఒక శ్లోకం వస్తుంది భగవద్గీతలో, అనన్యాశ్చింతయంతో మా ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఆ కృష్ణ భగవానుడు, ఆ కృష్ణ పరమాత్మ ఒక వాక్యాన్ని చెప్తాడు. ఎవరైతే అనన్యగతికులై, డాంబికంగా కాదు, ఎవరో పక్కింటో చేస్తున్నారని మనం చేయడం కాదు, ఎవరైతే అనన్యగతికులై ప్రేమతో, భక్తితో, శ్రద్ధతో, విశ్వాసముతో నన్ను అర్చిస్తారో, నన్ను పూజిస్తారో, నా మీద నమ్మకం పెట్టుకుంటారో అటువంటి వారిని నేను తప్పకుండా రక్షించి తీరుతాను, నేనే వచ్చి రక్షిస్తానని చెప్పడం జరిగింది. అక్కడ భగవంతుడే వస్తాడు మమ్మల్ని రక్షించడానికి, మరొకరు కాదు. ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం, వారి యొక్క యోగము క్షేమము, యోగక్షేమం వహామ్యహం, నేనే చూసుకుంటానని అంటాడు పరమాత్మ అక్కడ శ్రీకృష్ణ భగవానుడు. కనుక మనం కూడా ఎవరైతే భక్తితో, శ్రద్ధతో, నమ్మకముతో, విశ్వాసముతో ఆ స్వామి వారిని, గణపతిని కొలుస్తామో, ఆ దేవుళ్ళని కొలుస్తామో, అప్పుడే ఆ విశ్వాసము మనకు ఫలితాన్ని ఇస్తుంది. అందుకే విశ్వాసో ఫలదాయక అంటారు. ఏ దాని మీద మనం విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసమే ఫలితాన్ని ఇస్తుంది. లేకపోతే మనకు నమ్మకం లేకపోతే ఆ ఫలితం అనేటువంటిది మనకు ఉండదు అనేటువంటి మాట మనమందరూ కూడా తెలుసుకొని ఆ గణపతి యొక్క తత్వాన్ని మనమందరూ కూడా, ఇంకా ఎన్నో తత్వాలు ఉన్నాయి, గణపతి యొక్క వృత్తాంతం కూడా చాలా పెద్దగా ఉంది. అవన్నీ కూడా మీకు ప్రతిరోజు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అందుకే ఇటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా మంచి భక్తితో, శ్రద్ధతో పాల్గొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఒక సార్థకమైనటువంటి ఉత్సవము ఇక్కడ జరుగుతుంది.